లక్ష్మీ అష్టోత్తరానికి వ్యాఖ్యానం చెప్పేసి వేలిగిరిగిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చిన్నబుచ్చుకునే పనులన్నీ చేస్తే ఏమిటి ఉపయోగం? నువ్వు ఏవి చెప్పావో దాని చేత నీకు నిజంగా తల్లి యొక్క గొప్పతనం నీకు అర్థమైతే నువ్వు సమర్పించుకుంటావు. ప్రీతి పుష్కరిణ్యై నమః ఆవిడైతే ఉప్పు బొమ్మ కరిగిపోయినట్టు నువ్వు ఆమె యందు కరిగిపోవాలి. కరిగిపోయి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నేను ఏది చేసినా ఆ తల్లి ప్రీతి కొరకు చేస్తాను. ఆమె అప్రీతి పొందుతుంది, ఏది ఏమైపోయి నేను చేయను. అది ధైర్యం. ధైర్యం అన్న మాట అక్కడ ఏదో యుద్ధాలు చేయడానికి దెబ్బలాడుకోవడానికి అని కాదు. ధైర్యము దేనికి అంటే ఆవిడ ఏది చేస్తే ఇష్టపడదో అది ఏ కారణం చేత నేను చేయను. ఎవరు ఏమనుకోని నన్ను లోకుల్నంగని తిట్టని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ములనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండేనను అంతే చాలునో శంకర. ఏది ఏమైపోయినా నన్ను 10 మంది చేతకానివాడన్నా, వీడు జీవితంలో సంపాదించుకోవడం చేతకానివాడు అని అన్నా, వీడికి కీర్తి సంపాదించుకోవడం రాలేదు, వీడికి బిరుదులు సంపాదించుకోవడం రాలేదు, వీడికి జీవితంలో ఎదగడం రాలేదు అని ఎవరు ఏమనని నాకు అనవసరం. నాకు కావలసింది నా తల్లి సంతోషిస్తోందా లేదా, నేను చేసే పని వల్ల తల్లి సంతోషిస్తోంది, నాకు చాలు. అంటే అక్కడికి నిన్ను నువ్వు సమర్పించేసుకున్నావు. అంతకన్నా తల్లి సంతోషించడానికి వేరు కారణం లేదు. ఇప్పుడు ఆ తల్లి నిజంగా నీ పట్ల పరమప్రీతి పొందడానికి కారణం అదే. నువ్వు చెయ్యగలిగి చెయ్యకూడనిది చెయ్యవు. అదే విశ్వనాథ సత్యనారాయణ గారి చెయ్యలి కట్ట. సముద్రం తలుచుకుంటే ఊరి మీదకి రాలేదా? దానికి ఎంతసేపు సముద్రానికి ఊరి మీదకి వచ్చేయడం రాదు. తనంత తాను నియమం పెట్టుకుంది, నేను ఈ హద్దు దాటనని. కెరటాలతో అక్కడ వరకే వచ్చి కొంచెం ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప చెలియలి కట్టని దాటి నేను ఊళ్ళోకి రాను. నేను కూడా అంతే. ధర్మమును తప్ప వేరొక దాని జోలికి వెళ్ళను. నేను ఏది చేసినా ధర్మమన్న చట్రంలోకి ఇముడుతోంది చేస్తాను. ధర్మమన్న చట్రంలోకి ఇమడదు, నేను చెయ్యను. ఎందుకు చెయ్యవు? నేను అధర్మం చేస్తే మా తల్లి చిన్నబుచ్చుకుంటుంది. ఆవిడ చిన్నబుచ్చుకున్నప్పుడు నాకు దానివల్ల ఏమొచ్చినా నాకు ఇష్టం లేదు, నాకొద్దు. నేను ధర్మం అన్న చట్టంలో ఇవిడినిది చేస్తాను, దానివల్ల నాకు ఏమొచ్చినా నా తల్లి సంతోషిస్తుంది, నాకు చాలు. అప్పుడు నిన్ను నువ్వు సమర్పించుకున్నావని గుర్తు. నిన్ను నువ్వు సమర్పించుకున్నావంటే ధర్మము చేత సమర్పించుకోవాలి. ఆవిడ ఉన్నది అన్న నమ్మకం చేత సమర్పించుకోవాలి. ఇంత చేస్తున్న తల్లి ఆవిడ సంతోషపడేలాని బతకకపోతే నా బ్రతుకు అర్థమే ఉంది. ఆ పూనిక లోపల ఉండి ఆచరణాత్మకమైతే, అది కూడా తల్లి అనుగ్రహం ఉంటే కదూ అవ్వాలి. అటువంటి అనుగ్రహంతో అలా బ్రతకగలిగితే ఆ బ్రతుకు అది సమర్పణ భావంతో బ్రతికిన బ్రతుకు. కానీ నిజానికి నామం అటువైపు నుంచి ఉంటుంది, ఫలితం ఇటువైపు నుంచి ఉంటుంది. అందుకే ప్రీతి పుష్కరిణ్యై నమః, ఆ తల్లియే శాంతాయై నమః. త్యాగరాజస్వామి శాంతము లేక సౌఖ్యము లేదు సారసదల నయన అంటారు. శాంతమనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి రసం. నిజానికి భగవంతుని యొక్క లక్షణం ఏమిటి అంటే ఎప్పుడు శాంతం ప్రశాంతం. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం అని ఆయన ఎప్పుడు పరమ ప్రశాంతంగా ఉంటాడు. శాంతము అన్నది ఎప్పుడు తెలుస్తుంది? శాంతముగా నేనున్నాను అని నాకు నేనుగా ఎప్పుడు గ్రహించగలుగుతాను. మీరు ఏ పూజ చేయండి, ఏ యజ్ఞం చేయండి, ఏ యాగం చేయండి, ఏ ప్రార్థన చెయ్యండి, చిట్ట చివరికి భగవంతుడిని అడిగేది ఒకటే, ఓం శాంతి శాంతి శాంతి. నేను ప్రశాంతంగా ఉండాలి, నా వలన అందరూ ప్రశాంతంగా ఉండాలి, నా వలన ఎవరి శాంతి పాడవకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా నా వలన ఇతరులకు అశాంతి ఏర్పడితే ఉత్తర క్షణం నేను క్షంతవ్యుడను. ఆ భావన నీ యందు రూఢమైపోయి బ్రతకగలిగితే శాంతి. శాంతి అన్న భావన దేని చేత తెలుస్తుంది? అసలు ఎప్పుడు ఏర్పడుతుంది ఆ శాంతి అని అడిగారు. దానికి నిర్వచనం చేస్తూ అన్నారు, విషయ సుఖేష్వసంగతాయ శాంతః. విషయ సుఖములయందు సంగము లేని స్థితి ఎప్పుడు ఏర్పడుతుందో అది శాంతి. ఎందుకని? విషయ అన్న దాంట్లోనే విషం ఉంది.
అసలు విషయ సుఖములు అంటే ఇంద్రియముల ద్వారా నువ్వు ఏ సుఖాలను అనుభవిస్తున్నావో ఆ సుఖముల యందు అనురక్తి పోయి అవి ఏం సుఖం లేదు అన్న స్థితి ఏర్పడి అప్పుడు కామము లేదు, క్రోధము లేదు, రెండూ లేవు. కామక్రోధములు లేకుండా ఉన్న స్థితి ఏదో అది శాంత స్థితి. బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఒక కొలనుంది, ఆ కొలను ఒడ్డున ఒక చెట్టు ఒకటి ఉంది. ఇప్పుడు ఆ కొలను దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి ఇలా లోపలికి చూశాడు. అద్దమేమో అన్నట్టుగా ఉంది, ఎక్కడ చిన్న తరంగం కూడా లేదు. చిన్న తరంగం కూడా లేకుండా ఉన్నప్పుడు ఏమైంది, లోపల ఎక్కడో పడిపోయి ఆ చెట్టు మించి పడి కుళ్ళిపోయినటువంటి ఒక కాయ లోపల నుంచి బయటకు వచ్చేసిన గింజ కూడా కనపడుతోంది. ఇప్పుడు అదే చెట్టు మించి ఒక కాయి అందులో పడింది. పడగానే చిన్న శబ్దం వచ్చి అందులో తరంగాలు వచ్చాయి. ఇప్పుడు తరంగాలు రాగానే ఆ లోపల ఉన్నది కనపడుతుందా? కనపడదు. మనసు లోపల కదలికలు దేని చేత వస్తుంటాయి అంటే కామక్రోధముల చేత కదలికలు తీవ్రంగా వస్తుంటాయి. కామము ఎంత తీవ్రమైపోతే అంత అల్లకల్లోలంగా కదిలిపోతుంది, క్రోధం ఎంత ఎక్కువైపోతే అంత అల్లకల్లోలంగా కదిలిపోతుంది మనసు. అందుకే ఆ సమయంలో ఊపిరి ఎక్కువ తీస్తాడు, అంత తొందరగా మనసు కదిలిపోతుంటుంది. ఆ కదిలిపోయిన స్థితిలో శాంతి ఉండదు. అది ప్రశాంతంగా ఉంటే కదా మనం చెప్పిన మాట అది పట్టుకుంటుంది. భగవదారాధన యందు నేను చెప్పింది భగవంతుడిని చూడాలి. హస్తయోహ అర్ఘ్యం అంటే ఆయన చేతిని మానసికంగా చూడాలా? చూడాలంటే అది నీ చెప్పిన మాట వినాలా? వినాలంటే అది నియంత్రింపబడాలా? దాని వేగం తగ్గాలా? దాని వేగం తగ్గాలంటే అది ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకని ప్రాణాయామం చేసి ముందు మనసును నిలబెడతారు. ముక్కు పట్టుకోమని కాదు, ప్రాణాయామం చేయమని. ప్రాణాయామం చేస్తే ఊపిరిని నియంత్రిస్తే ఊపిరి నియంత్రింపబడిన నాడు మనసు యొక్క కదలికలు నియంత్రింపబడతాయి. నియంత్రింపబడితే మనం చెప్పిన మాట అది వింటుంది. వింటే మనం ఏమి పూజలో చూడమన్నామో అది చూస్తుంది. దాని చేత ఈశ్వరుడు సంతోషం పొందుతాడు. అది భక్తి. లేకపోతే అది తంతు యాంత్రికం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ తల్లి యొక్క అనుగ్రహ విశేషం చేత విషయ సుఖముల యందు అనురక్తి తగ్గిపోయిందో అప్పుడు ఏ ఇంద్రియముల ద్వారా కోరుకున్న వాటి వల్ల పొందినటువంటి సుఖం కాదది. అయినప్పుడు కామము లేదు. కామం అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధం అని కాదు, మనసులో పుట్టిన కోరికలు అని. అవి ఇంద్రియముల ద్వారా కదా తీర్చుకోవాలి, జ్ఞానేంద్రియముల ద్వారా. అటువంటి కోరికలు లేవు, కోపము లేదు, ఎవ్వరి మీద కోపం లేదు, ఏ విధమైన కోరిక లేదు. ఏ విషయ సుఖాన్ని కోరనటువంటి స్థితిలో మనసు నిశ్చలంగా ఉంటే అది శాంతం. అందుకే విషయ సుఖే శ్వసంగతయా శాంత అసంగతయా. విషయ సుఖముల యందు సంగము లేని స్థితి ఏది ఉన్నదో దానిని శాంతము అని పిలుస్తారు. 2 సమస్త విద్యా నివృత్తి శాంత. అవిద్య, అజ్ఞానము, మోహము ఇది ఉన్నంతసేపు అశాంతి ఉంటుంది. ఎందుకని అంటే ఏది సత్యమో ఏది అసత్యమో రూఢము కాలేదు. లోపల అజ్ఞానమే ఉన్నాడు, అజ్ఞానంలోంచి ఇంకా అన్ని అవగుణాలు పుట్టుకొచ్చేస్తాయి. చీకటి ఒక్కటి ఉంటే ఏ వస్తువు యొక్క స్థితి ఆ వస్తువుది యథార్థంగా తెలియకపోతే అన్నిటి గురించి భయమే. దేని మీద కాలేసినా భయమే, దేని చూసినా భయమే, ఎక్కడ చప్పుడైనా భయమే. ఎందుకంటే చీకటిగా ఉంది. దీపం పెట్టి వెలుతురు వస్తే ధైర్యం. అలాగే అజ్ఞానం ఉన్నంతకాలం భయం, అజ్ఞానం ఉన్నంతకాలం అశాంతి. జ్ఞానము కలిగితే ఇక ఏ విధమైనటువంటి అశాంతి ఏర్పడేటటువంటి స్థితి ఉండదు. అందుకే కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి ముందు అర్జునుడి యొక్క మనస్సంతా అశాంతి ఉండిపోయింది. కాబట్టి ఎన్నో విషయాలు కృష్ణుడితో ముందు మొరపెట్టేసుకున్నాడు. ఆయన ప్రజ్ఞావాదాంశ భాషసే, ఏమిటి ఇవన్నీ నీకేదో పెద్ద తెలిసినట్టు ఈ ప్రసంగం ఏమిటి అని ఆయన మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏమర్థమైంది నీకని అడిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు అర్జునుడు. నాకు అజ్ఞానం పోయింది, ఏది తెలియాలో తెలిసింది. ఇప్పుడు తెలిసాక ఏం చేశాడు? పద యుద్ధం చేద్దాం అన్నాడు. తాను ఏది చెయ్యాలో అది చెయ్యడం మొదలుపెట్టాడు. ఫలితం నడుపుతున్నాయని ఇచ్చుకుంటాడు. నేను చేయవలసిన పని నేను చేసుకెళ్ళిపోతాను. కర్మణ్యేవ్యాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూమాతే సంగోస్త్వ కర్మణి. నేను చెయ్యవలసిన పని ఏదో అది నేను చేసుకెళ్ళిపోతాను. దానివల్ల ఫలితం ఈశ్వరుడు ఇవ్వాలి.
దానితో నాకు సంగం లేదు, నీ చెయ్యవలసింది వెళ్ళిపోతున్నానా లేదా. నష్టో మోహ, నా అజ్ఞానం పోయింది. స్మృతిర్లబ్ధ, ఏది నాకు తెలియాలో అది నాకు ఇప్పుడు మళ్ళీ వచ్చింది. శాంతి అంటే అజ్ఞాన దాహకత్వము చేత శాంతి, విషయ సుఖముల యందు అనురక్తి నశించడం చేత శాంతి. అంటే కామక్రోధములు లేని స్థితి, రెండు అజ్ఞానము పోయిన స్థితి. ఈ రెండిటి యందు శాంతం ఉంటుంది. శాంతముని మించినటువంటి సుఖము ఇక లోకంలో లేదు. అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు సారసదల నయమ. లోకంలో ఎన్నైనా ఉండొచ్చు, మనసులో శాంతి ఒక్కటి లేకపోతే ఇవన్నీ ఉండి ఏం ప్రయోజనం. చూడండి, చాలామంది అంటారు ఏమిటో ఇవన్నీ ఉన్నాయి కానండి మనశ్శాంతి లేదంటాడు. అందున సనాతన ధర్మంలో మీరు పురాణాలు కావ్యాలు పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు కనపడతాయి. పెద్ద పెద్ద అంతఃపురాలు, పెద్ద పెద్ద రాజ్యాలు, లక్షల మంది భటులు, సేవకులు, పరివారం, భార్య, బిడ్డలు, ఇంతమంది ఉన్నవాడు మనశ్శాంతి లేక ఎవరి దగ్గరికి వెడతాడంటే అన్నీ విడిచిపెట్టేసి ముక్కు మూసుకుని చెట్టు కింద కూసుకుని తపస్సు చేసుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు మనశ్శాంతిగా లేదు, శాంతి కోసం ఏం చేయమంటారని అడుగుతాడు. అంటే నిజానికి అన్నీ పట్టుకున్న వాడి దగ్గర శాంతి, అన్నీ వదిలిపెట్టిన వాడి దగ్గర శాంతి ఉందా? అందుకే దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు. 24 మంది గురువుల్లో లకుముకి పిట్ట గురువు. ఆ లకుముకి పిట్ట నాకు ఎందుకు గురువు అయిందో తెలుసా అన్నారు దత్తాత్రేయుల వారు. అది ఎక్కడో మాంసం మొక్క సంపాదించేది నోట ఖర్చుకుని ఎక్కడో పెట్టుకు తిందామని బయలుదేరింది. ఆ నోట్లో మాంసం మొక్క ఉన్నంతసేపు లాక్కుందామని చుట్టూ బోల్డ్ లకుముకి పిట్టలు వెంబడించాయి. చిచి, ఈ దిక్కుమాల మాంసం మొక్క నోట్లో పెట్టుకుంటే మనశ్శాంతి లేదు, ఏమిటి ఇవన్నీ నా వెంట పడ్డాయని చెప్పి అది వదిలేసింది. అది వదిలేగానే పక్షులన్నీ వదిలేసి ఆ మాంసం మొక్క కోసం అయిపోయి ఇది చెట్టు కొమ్మ మీద కూర్చొని అమ్మాయ ప్రశాంతంగా ఉంది మనసు అనుకో. అన్నీ పట్టుకున్నవాడు శాంతి లేక అన్నీ వదిలిపెట్టిన వాడి దగ్గరికి ఎడుతుంటాడు. అంటే జీవితంలో నిజానికి శాంతి ఎప్పుడు ఉంటుంది అంటే పట్టు విడుపు తెలిస్తే. అందుకే మన వాళ్ళు పట్టు విడుపు అంటారు. పిందెగా, కాయగా, దోరకాయగా పట్టుకోవాలి కొమ్మని, పండుగ వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టనిది పండు కాదు, వదిలిపెట్టేసినది కాయ కాదు. వదిలిపెట్టేస్తే ఉపయోగం ఏముంది? పిందెగా రాలిపోతే, కాయగా రాలిపోతే పండాలి. పండే వరకు అంటి పెట్టుకుని ఉండాలి. ఏది ఎంతకాలం పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి, ఏది ఎప్పుడు విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలి. అది సంస్కారం. దేవాలయం వరకు చెప్పులు వేసుకుని వెళ్ళావు, కానీ అయ్యో పాపం ఇంటి నుంచి తీసుకొచ్చాయి, అదంతా ముళ్ళున్నాయి, అయినా గుచ్చుకోకుండా నన్ను తీసుకొచ్చాయి, ఈ చెప్పుల నేను వీధిలో వదిలిపెట్టి వెళ్ళడం ఏమిటి, వాటికి మాత్రం ఈశ్వర దర్శనం కలగదా అని లోపలికి పట్టుకెడతాను అనకూడదు. బయట వదిలిపెట్టి కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలి. ఏది ఎక్కడ వరకో అక్కడ వరకు, ఏది ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకు పట్టుకోవాలి, ఏది ఎప్పుడు వదిలిపెట్టేయాలో అప్పుడు వదిలిపెట్టాలి. నేను పట్టుకోవడమే వచ్చు కానీ వదిలిపెట్టడం రాదన్నా, నాకు వదిలిపెట్టేయడమే వచ్చు కానీ పట్టుకోవడం రాదన్నా వాడు పడ్డడం. ఎంతకాలం పట్టుకోవాలో అంతకాలమే పట్టుకుని ఎప్పుడు వదిలిపెట్టేయాలో అప్పుడు వదిలిపెట్టేసిన వాడెవడో వాడు పడ్డుతాడు. జీవితమే పట్టు విడుపు. అందుకే అంటారు వాడు మూర్ఖుడండి, వాడికి జీవితంలో పట్టు విడుపు రాలేదు అందుకే అలా అయిపోయాడంటారు. పట్టు విడుపు రావాలి. పట్టు విడుపు వచ్చిన వాడెవరో వాడు ప్రశాంతంగా ఉంటాడు. అథవా కనీస మార్గం ఏమిటి అంటే పట్టు విడుపు ఉండాలి తప్ప నేను అదే పట్టు కూర్చుంటానన్నవాడు శాంతి పొందడు, నేను ఏది పట్టుకొని వదిలేస్తానన్నవాడు శాంతి పొందడు. పట్టు విడుపు రెండూ వచ్చినవాడు ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి అది ఆ స్థితిలో మానసికమైన అనుభూతి, ఏ ఒడిదుడుకుడు కదలికలు లేకుండా తానుగా అనుభవించవలసినది ఏదో అది శాంతి. తన శాంతమే తనకు రక్ష. లోకంలో పెద్ద రక్ష ఏది అంటే బద్దెన మహాకవి తన శాంతమే అంటాడు. అందుకే ఆ శాంతి అనేటటువంటిది మనిషి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవలసినటువంటి వాటిలో అత్యంత ప్రధానమైన లక్షణం. తన శాంతి తాను కాపాడుకోవాలి, ఇతరుల శాంతిని భగ్నం చేయకుండా ఉండాలి. ఆ భగ్నం చేయకుండా ఉండాలి అన్న దాంట్లో ఎప్పుడూ కూడా మనిషి ఒకటి అలవాటు చేసుకోవాలి, సంయమనం. తాను ఇతరులలోకి పరకాయ ప్రవేశం చేయడం అలవాటు చేసుకోవాలి. ఆయనకి ఇష్టమైంది చేసుకుంటున్నాడు. నాకు ఇష్టమైన సిద్ధాంతం ఒకటి ఉంది, నేను ప్రచారం చేశాను. ఆయనకి ఇష్టమైన సిద్ధాంతం ఒకటి ఉంది, ఆయన ప్రచారం చేశారు. అంతే తప్ప ఆయన అలా చేయడం ఏమిటి, నేను నాలుగు పీక్కుంటాను అని అనకూడదు.
ఆయన అలా నమ్మారు, ఆయన దాన్ని అలా మాట్లాడారు. నేను ఇలా నమ్మాను, నేను ఇలా మాట్లాడాను. అయితే నేను మాట్లాడినా శాస్త్ర పరిధిలో ఉండాలి, ఆయన మాట్లాడినా శాస్త్ర పరిధిలో ఉండాలి. ఆ పరిధి దాటి మాట్లాడకూడదు. నేను ఒక్కడిని ప్రశాంతంగా ఉండడం కాదు, అందరూ ప్రశాంతంగా ఉండడానికి నా ప్రశాంతత దోహదం చేయాలి. అంతేకాని అంతమంది పాడైపోతే నాకు ప్రశాంతంగా ఉంటుందండి అంటే అదో అర్థం లేని స్థితి. అలా ఉండకూడదు. తన ప్రశాంతత 10 మంది ప్రశాంతతకి కారణం కావాలి. కాబట్టి అలా ఉండడం అన్నది నిజంగా నేర్చుకోగలిగితే లోకశాంతికి ఇంకా అంతకన్నా మార్గం ఉండదు. ఇది సరిగా అర్థం కాకే సమాజంలో నిజానికి ఇవాళ అంత అవ్యవస్థ ఏర్పడిపోయింది. నా వరకు నేను ప్రశాంతంగా ఉన్నానా, సంతోషంగా ఉన్నానా అంతే, ఇతరులు ఏమైపోయారు అక్కర్లేదు. అది తప్పు కదా. నువ్వు సంతోషంగా ఉండడం కాదు, వాళ్ళు సంతోషంగా ఉండాలి. నువ్వు ప్రశాంతంగా ఉండడం కాదు, వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. అది అలవాటు అయిందనుకోండి, అందరూ ప్రశాంతంగా ఉంటారు. అథవా ప్రధానంగా సిద్ధాంతపరంగా ఆలోచించినప్పుడు మాత్రం శాంతము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే విషయ సుఖముల యందు అనురక్తి లేని స్థితి, అవిద్య నశించిన స్థితి. ఈ రెండిటినీ కూడా శాంత స్థితి అని పిలుస్తుంది శాస్త్రం. అలాగే శుక్లమాల్యాంబరాయై నమః, శుక్లమాల్యాంబరాయై నమః అన్న నామానికి అర్థం ఏమిటంటే శుక్ల అంటే తెల్లని మాలలు, పుష్పహారములు, అంబరము అంటే వస్త్రములు ధరించినటువంటి తల్లి. ఇది పైకి చూడ్డానికి ఏదో ఒక రంగు బట్టలు, ఒక రంగు పుష్పహారములు వేసుకున్నది అని అనిపిస్తుంది. కానీ తరచి ఆలోచిస్తే దాని వెనకాతల ఒక గంభీరమైనటువంటి విషయాన్ని పెద్దలు ప్రతిపాదించారు. గచ్చతి మనః అస్మిన్నితి శుక్లః. దేని యందు మనసు బాగా ప్రవేశిస్తుందో, దేని యందు మనసు బాగా లోపలికి వెళ్ళి కరిగిపోతుందో అది శుక్ల. అంటే అలా వెళ్లకుండా గట్టిపడిపోతే అది కామం, కరిగిపోతే ప్రేమ, ప్రేమయే భక్తి. అందుకే ప్రీతి పుష్కరిణ్యై నమః. మనం నామాలు పరిశీలనం చేస్తున్నప్పుడు ఆ తల్లి చేస్తున్నటువంటి ఉపకారములను స్మరిస్తున్నాం. ఇప్పుడు ఆ తల్లి యందు ఒక భక్తిభావం అంకురించింది అనుకోండి, మిమ్మల్ని పూజ చేయమన్నారనుకోండి, ఆ పూజ చేసేటప్పుడు ప్రేమ ఆవిష్కృతం అవుతుంది, బాగా లోతుకు మనసు వెడుతుంది. ఇప్పుడు మా అబ్బాయి అంటే నాకు చాలా ప్రేమ అండి. ఏమంటే ప్రేమ ఉంటే మనసులో ఉంటే సరిపోదా అంటే, కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు కాకినాడలో వస్తే నేను వాడికి హైదరాబాద్ మామిడి పళ్ళు పంపించకుండా ఉండమంటే ఉండగలనా? వాడంటే నాకు ప్రేమ. అందుకని ఇక్కడ ఇష్టమైన పళ్ళు, ఇక్కడ పుట్టిన పిల్లాడు, ఇక్కడ పెరిగిన పిల్లాడు, ఇక్కడ చదువుకున్న పిల్లాడు, మరి వాడికి కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు వస్తే నేను ఆ మామిడి పళ్ళు హైదరాబాద్ పంపించి ఒరై తిన్నావా అని ఫోన్ చేసి నాన్నగారు చాలా బాగున్నాయండి అంటే నేను సంతోషపడిపోవట్లా? ఎందుకని? మనసు లోతుగా వెళ్ళింది. ఎందుకని? కొడుకు మీద ఉన్న ప్రేమ. నిజంగా ఆవిడ చేస్తున్న ఉపకారాలు జ్ఞాపకం వచ్చినప్పుడు, ఆవిడికి నువ్వు ఉపచారం చేసేటప్పుడు, ఉపచారం చేయడమే కదా పూజ అంటే, పూజ చేసేటప్పుడు నీ మనసు ఎంత లోతుగా వెళ్ళాలి నిజానికి. అప్పుడు నువ్వు ఎన్ని ఉపచారాలు చేశావన్న దానితో సంబంధం ఎక్కడుంది? నీ మనసు ఎక్కడో ఒక ఉపచారం దగ్గర ఆగిపోతే నిజమైన పూజ చేసిన వాడు వాడు ఒక్కడే తప్ప గడగడ 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 చదివేసేసి ఓ 20 నిమిషాల్లో 25 నిమిషాల్లో మంత్రపుష్పం వరకు గడగడ 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 చదివేశాను. అసలు మనసు అక్కడ నిలబడింది ఏమీ లేదు. తంతు దేనికి ఆ పూజ? అది కాదు పూజ. మనసు ఎక్కడ నిలబడి బాగా లోతుగా వెళ్ళిందో దానిని పూజ అంటే. అలా వెళ్ళేటట్టు చెయ్యగలదు ఆవిడ. ఎప్పుడు చెయ్యగలదు? అసలు ఆవిడ ఉపకారములు నువ్వు స్మరిస్తే. లక్ష్మీ అష్టోత్తరంలో ప్రతినామం వెనకాల ఉండేటటువంటి అర్ధతాత్పర్యములను, అందులో ఆవిష్కృతమైన గుణములను నువ్వు బాగా తెలుసుకుని మనసు లోపల అనుభవిస్తే, పూజ చేయడానికి వెళ్ళినప్పుడు అవి జ్ఞాపకానికి వచ్చినప్పుడు నీలో కలిగేటటువంటి సంతోష తరంగం ఆ పూజ పెరిగి నువ్వు ఆనందం అనుభవించేలా చేయిస్తుంది. ఉదాహరణకి పాదయోః పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, ఏమీ అసలు అనుబంధం లేనప్పుడు, ఆయన నాకు చేస్తున్న ఉపకారం ఏమిటో నాకేమీ తెలియనప్పుడు పాదయోః పాద్యం సమర్పయామి అంటే కలశలో నీళ్లు పువ్వుతోటో తామలపాకుతోటో ఇలా అంటే అయిపోయింది. ఇప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం, ఆ తల్లి ఎంత చేస్తోంది నిజంగా, నాకు ఎన్ని ఉపకారాలు చేస్తోంది. మిగిలిన వాళ్ళతో సంబంధం ఈ జన్మ వరకే, కానీ ఆవిడతో అనుబంధం జన్మ జన్మల నుంచి కొన్ని కోట్లుగా అనుబంధమే.
నా తల్లి నన్ను ఎంత ఉద్ధరిస్తోంది, ఆ తల్లి కాళ్ళు కడుగుతున్నాను నేను ఇప్పుడు అన్న భావన కలిగింది అనుకోండి, నేను అదేమైనా వస్తువా లాక్కొచ్చి పళ్ళెల్లో పెడతానా? నేను ఒక మానసికమే కదా, నేను నిజంగా తెమ్మలేదు కదా. ఓ బంగారు పళ్ళెం భార్య తీసుకొచ్చి అందులో మల్లెపూలు, జాజిపూలు, సింహాచల సంపంగి పూలు పరిచి మీ చేతికి ఇస్తే ఆ పళ్ళెం తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అమ్మా నీ పాదములు పెట్టమ్మా అంటే ఆ తల్లి ప్రీతితో ఆ కట్టుకున్న చీర అంచులు తడవకుండా కొద్దిగా పైకెత్తి 2 పాదములు ఆ పువ్వుల్లో పెట్టిందనుకోండి, ఆ పారాణి పెట్టబడినటువంటి ఆ శ్రీపాదములు ఆ మంజీరములతో ఉన్న పాదముల వంక చూసి నేను వెంటనే నీళ్లు పోసి కడగలనా? శంకరాచార్యులు వారు శివానంద లహరిలో అంటారు, కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాగ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అంటారు. ఆ తల్లి పాదముల వంక చూడగానే అమ్మా ఒక్కసారి నా చేతుల్లో పెట్టవా అని ఆ లక్ష్మీదేవి 2 పాదములు చేతుల్లో పెడితే ఆనందపడిపోయి వంగి కళ్ళకద్దుకుని ఆ పారాని వాసన కొడుతుంటే కిందకి వంగి ఆ 2 పాదములు తల మీద పెట్టుకుని 2 చేతులతో ఆ పాదాలు ఇలా పట్టుకుని ఆ తల్లి అరికాళ్ళు తలకి తగులుతుంటే పొంగిపోయి దగ్గరికి తిరిగి గుండెల మీద పెట్టుకుని మా అమ్మ అన్న ఆనందంతో గట్టిగా పట్టుకుని సమాశ్లిష్యాగ్రాయ స్ఫుటజల జగంధాన్ పరిమళాన్ అరవిరిసిన తామర పువ్వుల్లోంచి వచ్చే సువాసన లాంటి సువాసనలతో ఉన్న పాదముల మీద తలపెట్టి ధ్యానస్థితిలో ఆ పాదముల సువాసన అనుభవించి ఆ పువ్వులున్న పళ్ళెంలో అమ్మ పాదములు పెడితే ధర్మపత్ని బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే కుడి చేత్తో ఆ తల్లి పాదములు కడిగితే ఆ కడిగినటువంటి నీళ్లు ఆవిడ పాదములకున్న పసుపు పారాణి అన్నీ కరిగి పసుపు ఎరుపు రంగులో ఆ నీళ్లు నిలబడితే మధ్యలో ఆ తల్లి పాదములు ఉంటే ఎడం చేత్తో నేను ముట్టుకోవడం కాకుండా ధర్మపత్ని కుడి చేత్తో ఉద్ధరిణితో తీసి నా కుడి చేతిలో వేస్తోందనుకోండి, సువాసనలు వెదజల్లుతున్నటువంటి ఆ తల్లి పాదములు కడిగినటువంటి నీళ్లు నేను లోపలికి పుచ్చుకోవాలి అంటే ఎన్ని జన్మల అదృష్టం ఉండాలి. అది కాదు శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ కదా కాళే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్వేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖ కమల తాంబూలరసతాం అంటారు. ఆ ఎర్రటి నీళ్లు ఉద్ధరిణితో తీసిన భార్య చేతిలో వేస్తే ఆ కుడి చేతిలో వేసినటువంటి తీర్థాన్ని లోపలికి పుచ్చుకొని అమ్మా నేను విద్యార్థిని ఎన్నాళ్ళకమ్మా నీ పాదోదకం పుచ్చుకోగలిగాను అని ఆ పాదోదకం పుచ్చుకొని ధర్మపత్నికి కూడా ఇచ్చి మెల్లగా పళ్ళెం తీస్తే ఆ తల్లి పాదములు తీసుకుని ఒక చక్కటి పాదపీఠం మీద పెట్టుకుంటే నా ఉత్తరీయం తీసి అమ్మవారి పాదాలు తుడిచి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని నేను మురిసిపోతే ఇది చెప్పడానికే ఇంత సమయం పడితే నిజంగా అనుభవించి చెయ్యగలిగితే పాదయోహో పాద్యం సమర్పయామి ఒక్కటి సరిపోలా? పాదయోహో పాద్యం సమర్పయామి అని ఆయన అలాగే ఉండిపోయాడు అనుకోండి. ఏమిటినా ఇలాగే ఉండిపోయారు, మర్చిపోయారా ఏమిటి పూజ అని ఎవరో ధర్మపత్నో కొడుకో ఎవరో చూసి తరువాతి ఉపచారం చెప్పారనుకోండి, నిజానికి ఆయనకి ఉపచారం గుర్తు రాకుండిపోయాడా? ఆయనే నిజంగా పూజ చేస్తున్నాడు, ఆయన చేసిన పూజే అందుతుంది. ఎందుకని మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ, ఆయన మనసు అక్కడ పెట్టాడు. పెట్టి నిజంగా పాదముల వంక చూస్తున్నాడు, వేళ్ళు చూస్తున్నాడు, గోళ్ళు చూస్తున్నాడు, పాదముల ఉపరితలములు చూస్తున్నాడు, అరికాళ్ళు చూస్తున్నాడు, నీళ్లు పోస్తున్నాడు, కడుగుతున్నాడు, ఆ స్పర్శలో అమ్మవారి పాదములను ముట్టుకుంటున్నాడు, ఆ తీర్థాన్ని లోపలికి పుచ్చుకుంటున్నాడు, అరికాళ్ళు చేతులలో పట్టుకున్నాడు, మురిసిపోయాడు, ఆనందపడిపోతున్నాడు. ఆయన అనుభవించింది నిజానికి పూజ, తమలపాకుతో నువ్వు చల్లేసింది పూజ. ఏది పూజ? ఆయన అనుభవించింది పూజ. అందుకే నిజంగా పూజ చేసేవాడు సంతోష తరంగములతో ఊగిపోతుంటాడు ఒక్క ఉపచారం చేసిన తప్ప. ఆయన పూజ ఏమిటి అలా ఉందనుకుంటారు, నిజానికి ఆయనదే పూజ. అది ఎవరికి తెలుసు? అది అర్థం కాదు. అందుకే మహాత్ముల పూజ పిచ్చడి పూజలో ఉంటుంది.
వాళ్ళు అంత ఆనందంతో చేస్తారు ఆ పూజ. అందుకే మూకశంకర్లు అంటారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అన్నారు. అమ్మ, అంత సంతోషంతో నీ పూజ చేసిన వాడున్నాడే, వాడు మళ్ళీ పుట్టడం అంటే సముద్రం మీద పెద్ద రాతి గుండు తేలడం లాంటిదమ్మా అన్నారు. రాతి గుండు తేలుతుందా? మునిగిపోతుంది. అంత సంతోషంగా పూజ చేసేవాడు మళ్ళీ పుడతాడా? ఇక పుట్టడం. ఎందుకంత సంతోషంగా చేయగలిగాడు అంటే ఆయన పూజ చేయడానికి ఆవిడితో ఆయనకి అనుబంధం ఉంది. ఎందుకుంది? ఆయన నామాలకి అర్థం గుణములు తెలుసుకున్నాడు. తనకి భగవతికి ఉన్న అనుబంధం అర్థమైంది. ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఆ పాదాలు చూసేటప్పుడు ఒక పరవశం, ఏ ఉపచారం చేయమన్నా పరవశం. అప్పుడు ఆ పరవశంలో ఆయన్ని చేయమంటే, గబగబా పూజ చేయమంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన చేయలేడు, అసహ్యం వేస్తుంది. బుద్ధుందా లేదా ఏమిటి? ఎందుకు అది అంత గడగడగడగడ ఏం చేయమంటావు పూజ అని అడుగుతాడు. అది ఆయనకి పూజ కాదు. కానీ కొంతమందికి పూజ అవ్వచ్చు, వాళ్ళు ఎదుగుతారు ఎప్పుడో అప్పుడు. కాబట్టి అది ఏం చేస్తుంది అంటే మనసు బాగా తీవ్రంగా లోపలికి వెళ్ళేటట్టు చేస్తుంది. ఎందుకని? అనుబంధం బాగా స్మరింపబడింది. భగవతికి నీకు ఉన్న అనుబంధం ఏమిటో నీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నువ్వు చేసే ఉపచారములు అంత ప్రీతితో చేస్తావు. నీ నడవడి అలా మారుతుంది, ప్రవర్తన అలా ఉంటుంది. అది ఎందుకని? ఎవరి కోసమో కాదు, ఆవిడ కోసం, బయట వాళ్ళ కోసం కాదు, ఆయన కోసం. ఆయన సంతోషించాలి, ఆ తల్లి సంతోషించాలి అంతే. ఎవరో తనని పొగుడుతారని కాదు, ఎవరో తనకేదో బిరుదులిస్తారని కాదు, ఎవరో సత్కారాలు చెయ్యాలని కాదు. తన తృప్తి తనది, తనకి తన అమ్మతో ఉన్న అనుబంధం అంతే. అందుకే ఆ తల్లి శుక్లమాల్యాంబరాయై నమః, అది ముహూర్తాలు పెట్టుకుంటే వస్తుంది ఆ భక్తి, అది ఆ తల్లి అనుగ్రహం ఉంటే వస్తుంది. లక్ష్మీ స్తోత్ర శతనామ స్తోత్రంలో లక్ష్మీదేవికి తర్వాతి నామం శ్రీయై నమః. ఈ శ్రీయై నమః అనేటటువంటిది సర్వసాధారణంగా ఒక్క మనుష్యునకు మాత్రమే అన్వయమయ్యేటటువంటి ఒక ప్రధానమైనటువంటి గుణం. ఏది మనం పెంపొందించుకోవాలో దాన్ని సూచన చేసేటటువంటి నామం. శ్రీయై నమః అంటే ఏది శ్రేష్టమైనదో, ఏది మన శ్రేయస్సునకు కారణమవుతుందో అటువంటి దానిని అనుగ్రహించగలిగిన తల్లి కాబట్టి ఆవిడికి శ్రీయై నమః అని పేరు. అందుకే ఏదైనా హోమం చేసినప్పుడు చిట్ట చివర పూర్ణాహుతి చేస్తే శ్రీమిచ్చేత్ హుతాశన అంటారు. చిట్ట చివర ఆ హోమం పూర్తయిపోయిన తర్వాత ఆజ్యప్రసాదాన్ని స్వీకరించినటువంటి ఆ అగ్నిహోత్రుడు మనకు శ్రియమును కటాక్షించుగాక. శ్రియం అంటే మనుష్యుడి పొంది తీరవలసినటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనం. ఎందువలన అంటే మనుష్యుడి యొక్క జన్మ చాలా చాలా గొప్ప జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం. లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా జంతువుల కిందే పరిగణింపబడతాయి మనిషితో కలిపి. యథార్థమునకు మనిషి కూడా పశువుగానే పరిగణింపబడతాడు. దేని చేత పరిగణింపబడతాడు అంటే పాశము చేత కట్టబడినటువంటి ప్రాణులన్నీ కూడా పశువులే. బాహ్యంలో మనకి కనపడేటటువంటి 4 కాళ్ళు కనపడినటువంటి జంతువులు పాశము చేత కట్టబడి కనపడుతూ ఉంటాయి. కానీ మనం కూడా యథార్థానికి కర్మపాశముల చేత కట్టబడి ఉంటాం. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాస భగవానుడి దేవీ భాగవతంలో. గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములు ఏ ఉన్నాయో అవే కర్మపాశములై వాటి చేత మనము బంధింపబడి ఉంటాం. అలా బంధింపబడి ఉంటాం కాబట్టి మనం కూడా పశువులుగానే పరిగణింపబడతాం. పరిగణింపబడిన అన్నిటిలోకి, అన్ని ప్రాణుల్లోకి చాలా ఉత్కృష్టమైనటువంటి ప్రాణిగా లోకంలో కీర్తింపబడేటటువంటిది మనుష్య జన్మ. ఎందుచేత మనుష్యుడంత గొప్పవాడయ్యాడు అంటే 3 మార్గముల యందు ఉన్నతి పొందగలిగినటువంటి వాడు మనుష్యుడే. 3 మార్గముల యందు ఉన్నతి అంటే 2 మార్గములు ఉన్నతి వైపుకి తీసుకెడతాయి, 3వది మాత్రం ఆ ఉన్నతి గురించి స్పృహ లేనప్పుడు నిజానికి మనుష్య జన్మ కన్నా కూడా అధమమైనటువంటి జన్మల వైపుకి తీసుకెళ్ళిపోగలిగి ఉంటుంది. అంటే 3 మార్గములలో ప్రయాణించగలిగినటువంటి
స్థితి కేవలం మనుష్య జన్మకు మాత్రమే అన్వయం. ఎందుచేత అంటే శాస్త్రవిహితమైన కర్మలు ఏమున్నాయో, ఏవి జీవుడికి పుణ్యాన్ని సంపాదించి పెడతాయో అటువంటి ఉత్తమ కర్మలు, పుణ్యకర్మలు చేయగలిగినటువంటి అధికారం ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. దేవతలు కూడా పుణ్యకర్మాచరణం చెయ్యలేరు. ఇక మిగిలినటువంటి పశుపక్షాదులకు అసలు ఏది పుణ్యము ఏది పాపము అని తెలుసుకోగలిగినటువంటి విచక్షణాధికారం లేదు. వాటికి బుద్ధి ఇవ్వబడలేదు కాబట్టి ఇది పుణ్యము, కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనం దీన్ని చేద్దాం, ఇది పాపము, ఇది శాస్త్ర విరుద్ధము, ఈశ్వరుడు నిషేధించినటువంటి కార్యం, కాబట్టి మనం దీని జోలికి వెళ్ళకూడదు, దీన్ని విడిచిపెడదాం అనేటటువంటి తారతమ్యంతో కూడుకున్న బుద్ధి ఇతర ప్రాణులకు లేదు, ఒక్క మనిషికే ఉంది. కాబట్టి పుణ్యము చేసినా మనిషే చెయ్యాలి, పాపము చేసినా మనిషే చెయ్యాలి. ఇప్పుడు అనేకమైన పుణ్యములు చేసి కురుపుణ్య మహోరాత్రం అన్నట్టుగా అవకాశం కలిగినప్పుడల్లా పుణ్యకార్యాచరణ చేయడం చాలా చాలా మంచి పని. కానీ ఆ పుణ్యకర్మలు చేసి ఈ పుణ్యకర్మల వలన నాకు తిరిగి సుఖము కావాలి అని కోరుకుంటే భగవంతుడికి ఆ విషయంలో ఏ విధమైనటువంటి తిరస్కార బుద్ధి ఉండదు. ఎంత పుణ్యం చేశాడో అంత పుణ్యానికి సుఖాన్ని కూడా ఇస్తాడు. చేసినటువంటి పుణ్యం సమధికంగా ఉందనుకోండి, దానికి ఫలితాన్ని సుఖరూపంలో అనుభవింపచేయడానికి స్వర్గాది లోకముల యందు దేవతగా పుడతాడు. పుట్టినప్పుడు ఇక మళ్ళీ పుణ్యకర్మలు చేయడానికి ఇక దేవతలకి అవకాశం ఉండదు. ఇక అటువంటి అవకాశం లేదు కాబట్టి కొత్త పుణ్యము చెయ్యరు. కానీ త్రిదశులై ఎప్పుడూ 30 సంవత్సరాల వయస్సులోనే ఉండి భోగములను అనుభవించి చేసినటువంటి పుణ్యకర్మలకు ఫలితముగా స్వర్గలోక వాసం చేసి సుఖములు అనుభవించి పుణ్యం పూర్తయిపోయిన తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎందుకనంటే ఇక్కడ పుట్టినవాడు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి జీవుడు, అందుకని మర్త్యలోకము అంటారు. ఈ లోకంలోకి మళ్ళీ వచ్చి పడిపోతారు దేవతలు కూడా. కాబట్టి పుణ్యం చేసుకుని దేవతగా నేను వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది మనుష్య ప్రాణికి. నేను భగవంతుడు ఏది చెయ్యమని చెప్పాడో అది చేస్తాను, విహిత కర్మాచరణం చేస్తాను, నిషిద్ధ కర్మని భంజిస్తాను. భగవంతుడు ఏది చెయ్యవద్దు అని శాసించాడో దాని జోలికి నేను వెళ్ళను, అటువంటి కర్మలు చెయ్యను. తత్కారణము చేత నాకు పుణ్యము లభిస్తుంది, కానీ ఆ పుణ్యము నాకు ప్రతిఫలము నాకు అక్కర్లేదు. నేను సుఖాన్ని కోరుకోవట్లేదు. ఏ పరమేశ్వరుడు నాకు ఈ శరీరాన్ని మనసుని బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని ఇంద్రియాలను ఇచ్చాడో ఆ భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేతనే నేను ఈ పుణ్యకర్మలు చెయ్యగలిగాను. కాబట్టి చేసినటువంటి ఈ పుణ్యాన్నంతటినీ భగవంతుడికి ధారపోసేస్తున్నాను అని నాకు ఈ పుణ్యము వద్దు, పుణ్యము యొక్క ఫలితము వద్దు అన్నవారికి పరమేశ్వరుడు ఆ పుణ్యమును అడ్డుపెట్టి చిత్తశుద్ధినిస్తాడు. ఆ చిత్తశుద్ధి వలన ఈశ్వరుని యొక్క కర్మలను చేసి పుణ్యకర్మలను చేసి భగవంతుడు చెప్పినట్టు బ్రతికి భక్తి యందు ఒక పరిపూర్ణమైనటువంటి పరిణితి కలిగిన స్థితిని చేరుకున్నటువంటి వాడు ఎవరుంటారో వాళ్ళకి భగవంతుడు చిత్తశుద్ధి పాత్రతగా చేసి జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము వలన మోక్షం వస్తుంది. మోక్షం వచ్చింది కాబట్టి ఇక అతను జనన మరణ చక్రం నుంచి శాశ్వతంగా విడిపోతాడు. విడిపోయాడు కాబట్టి ఇక అతను దేవతా కాడు, మనుష్యుడు కాడు. అన్ని సంసార బంధనములను తెగతోసుకుని భగవంతుని యందు ఐక్యమైపోతాడు. కాబట్టి ఇక అసలు మళ్ళీ పుట్టవలసిన అవసరమే పోయింది. అట్లాగే నాకు ఈ పుణ్యము అనేటటువంటి మాటతో సంబంధం లేదు. ఈశ్వరుడు ఇది చెయ్యవద్దు అని నిషేధించిన నాకు అది తృప్తిగా ఉంది కాబట్టి, నా ఇంద్రియములకు సుఖాన్ని ఇస్తోంది కాబట్టి, నా శరీరములకు సంతోషాన్ని కల్పిస్తోంది కాబట్టి నేను ఆ కర్మని చేసేస్తాను అని శాస్త్రంతో గురువుతో సంబంధం లేకుండా తన ఇచ్చ వచ్చిన కర్మలు తాను చేసి దాని వలన సుఖాన్ని అనుభవించి నేను సంతోషపడతాను అంటే ఈశ్వరుడు ఏం కాదనడు. ఆయనకి శక్తిని ఇచ్చాడు, మనుష్య జన్మని ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, శాస్త్రం ఇచ్చాడు, గురువుని ఇచ్చాడు, బలం ఇచ్చాడు, తేజస్సు ఇచ్చాడు.
ఇప్పుడు దాన్ని సద్వినియోగం మనిషి చేసుకోకపోతే కేవలము శాస్త్ర విరుద్ధమైన కర్మల యందు అనురక్తి పొంది భక్తి శ్రద్ధ అన్న 2 మాటలను విడిచిపెట్టి ప్రవర్తించి కేవల సుఖములకు మాత్రమే అలవాటు పడి జీవితాన్ని పూర్తి చేసుకున్నాడు కనుక చేసినవన్నీ నిషిద్ధ కర్మలు అవుతాయి. కాబట్టి నిషిద్ధ కర్మలు పాపమునకు కారణం కాబట్టి పాపమునకు ఫలితముగా దుఃఖమును అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి దుఃఖము ఎక్కువగా అనుభవించేటటువంటి ప్రాణులు తిరియక్కులు కనుక భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటటువంటి ప్రాణిగా మళ్ళీ కొన్ని కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతాడు. అంటే మనిషిగా పుట్టినటువంటి వాడు ఎంతో పుణ్యం చేసుకుని స్వర్గాది లోకములలో దేవతగా కూర్చోవచ్చు. ఎంతో పుణ్యం చేసి నాకు దీనికి ఫలితం వద్దు అని ఈశ్వరుడికి ధారపోసి చిత్తశుద్ధి జ్ఞానము పొంది మోక్షమును పొందవచ్చు. నాకు శాస్త్రంతో సంబంధం లేదు అని చెప్పి సుఖ సంతోషముల కొరకని ఇక్కడ సంతోషపడతాను అని చెప్పి నిషిద్ధ కర్మలను ఆచరించి పాప ఫలితాన్ని మూట కట్టుకొని ఆ పాప ఫలితాన్ని అనుభవించడం కోసమని మళ్ళీ తిరియక్కుగా కొన్ని కోట్ల జన్మలు జారిపోవచ్చు. అంటే నరుడిగా వచ్చిన వ్యక్తి మాత్రమే 3 మార్గముల యందు ప్రయాణించి ఎటువైపైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పాపపుణ్యములు 2 ఉన్నాయనుకోండి, మళ్ళీ మనుష్య ప్రాణిగా వస్తాడు. కాబట్టి ఏ మార్గంలోనైనా వెళ్ళడానికి అవకాశం కలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఇటువంటి మనుష్య ప్రాణి శ్రేష్టమైనదేదో దానిని అనుష్ఠిస్తూ ఉండాలి. ఆ శ్రేష్టమైనది అనుష్ఠించాలి అంటే లోకంలో అనుష్ఠించడానికి అత్యంత శ్రేష్టమైనది ఏది? ధర్మము. ఆ ధర్మమును ఆచరిస్తే మనిషి శ్రియం పొందుతాడు, శ్రేయస్సును పొందుతాడు. అంటే ఇహలోకమునందు కీర్తి ఉంటుంది, ఇహలోకమునందు సుఖ సంతోషములను అనుభవిస్తాడు. దానితో పాటుగా జీవుడికి పుణ్యాన్ని సముపార్జన చేసుకొని ఉత్తరోత్తర జన్మల యందు ఉన్నతినైనా పొందుతాడు. మళ్ళీ గొప్ప కుటుంబంలో పుడుతూనే మంచి మార్గదర్శనం చేయగలిగినటువంటి అభినవేశం ఉన్నటువంటి శాస్త్రపారంగతుడైనటువంటి విద్వాంసుడైన తండ్రి కడుపున పుట్టి పుట్టుకతోనే అటువంటి అనురక్తిని పొంది శాస్త్రాభ్యాసం చేసి మంచి అనుష్ఠానం చేసి భగవంతుడికి ఇంకా దగ్గరైనా అవుతాడు. కాబట్టి ఇప్పుడు శ్రేష్టమైనది ఆచరించవలసినది ఏది అంటే ధర్మమే. ఆ ధర్మము 10 రకములైనటువంటి గుణముల చేత ప్రకాశిస్తూ ఉంటుంది. అవే ధృతి, క్షమా, దమోస్తేయం, శౌచమింద్రియ నిగ్రహ, ధీర్విద్యా, సత్యమక్రోధో, దశకం ధర్మలక్షణం. ఈ 10 గుణములను కలిగి ఉన్నదేదో దానిని ధర్మము అని పిలుస్తారు. ఈ ధర్మాన్ని అనుష్ఠించినటువంటి వాళ్ళు ఉన్నతగతులు పొందుతారు, శ్రేయస్సుని పొందుతారు. అందులో మొదటిది ధృతి. ధృతి అంటే ధైర్యము. దేనికి ధైర్యం అంటే, ధైర్యము దేనికోసం ఉండాలి అంటే, ఎంత ప్రయోజనకరంగా అనిపించినా, అప్పటికి ఎంత సంతోషకరంగా ఉన్నా, ఎంత సుఖాన్నిచ్చేదిగా ఉన్నా, మనసుని ఎంత రంజింపచేసేదిగా ఉన్నా, ఇది నా జీవుడికి శ్రేయస్సుని కల్పించదు కనుక, ఉన్నత పదం వైపుకి నడిపించనివ్వదు కనుక, నన్ను పట్టి కిందకి లాగేస్తుంది కనుక నాకు ఇది వద్దు, నేను దీని జోలికి వెళ్ళను, దీనిని నేను ఆచరించను అని ఎవడు భంజించి ముందుకు వెళ్ళిపోగలడో, నిషిద్ధ కర్మ జోలికి వెళ్లకుండా నిలదొక్కుకోవడానికి కావలసినది ధైర్యము. అందుకు కౌసల్య అంటుంది ధర్మాచరణంలో కావలసింది ఆ ధైర్యం. అందుకే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు ఆశీర్వచనం చేస్తూ, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వామభిరక్షతు అంటుంది. నువ్వు ఇంతకాలం ధైర్యంతో ఏ ధర్మాన్ని అనుష్ఠించావో, పట్టుదలతో ఏ ధర్మాన్ని అనుష్ఠించావో ఆ ధర్మమునే నీవు అనుష్ఠించదవుగాక అంటుంది. అంటే అటువంటి ధృతి ధర్మమునందు ప్రధానమైనటువంటి లక్షణం. అది లేకుండా ధర్మాచరణం ఏం చేస్తాడు? ఇంకా గాలివాలులో ఎప్పటికీ ఏది సుఖం అనిపిస్తే అటువైపుకి ఒరిగిపోగలిగిన వాడు ధర్మాచరణం చెయ్యలేడు. కాబట్టి ధృతి ఉండాలి, క్షమా, ఓర్పు ఉండాలి.
ఏ కారణం చేతనైనా తాను ఎంత ధర్మాచరణం చేసినప్పటికీ కాలం కలిసి రాక తాను సుఖములను పొందలేకపోయినా ధర్మాన్ని విడిచిపెట్టకుండా నేను పట్టుకున్న ధర్మం ఏదో ఒకనాటికి నన్ను కాపాడుతుంది. కళ్యాణీవతగాదేయం లౌకికీ ప్రతిభాతిమ ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి. 100 సంవత్సరములు జీవిస్తే చిట్ట చివరికైనా మంచి మాట వింటాను. ఇప్పుడు నేను అలా వినకపోవడానికి, సుఖాన్ని పొందకపోవడానికి కారణము గత జన్మలలో నేను చేసినటువంటి పాపం ఏదుందో అది క్షయమైపోతోంది. అది దుఃఖరూపంగా అనుభవించేస్తున్నాను. కాబట్టి అది కూడా నాకు ఒక రకంగా మంచిదే అని ఎవరు ఓర్పు పట్టగలడో వాడు మాత్రమే ధర్మాచరణం చెయ్యగలడు. అంతేకాని ఓ నెలో 2 నెలల్లో ధర్మాచరణం చేసి ఏదో ఒక ఇక్కట్టు వస్తే ఇదిగో నాకు ఈ కష్టం వచ్చింది, ధర్మం పట్టుకుని నేనేం పొందాను కాబట్టి ధర్మాన్ని వదిలేస్తానని చాలా సులువుగా ధర్మాన్ని వదిలిపెట్టగలిగిన వాడు ఓర్పు లేనివాడు. ఆ ఓర్పు లేనివాడు ఏ కారణం చేత కూడా ధర్మాన్ని అనుష్ఠించడం సాధ్యం కాదు. అందుకే ధర్మమును పాటించడంలో ఉండవలసిన దశగుణములలో ఈ ఓర్పు చెప్పబడింది. అంటే ఇవి శ్రేయస్సునివ్వగలిగినటువంటి 10 ఉత్తమ గుణములతో కూడుకుని ధర్మాచరణమునకు కారణభూతములవుతాయి. అలాగే దమము అంటే మనిషి మనసుని నిగ్రహించుకోగలగడం. ఎందుకని అంటే మనసుకి 2 ప్రధానమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఒకటి, అది యాంత్రీకరణం చేస్తుంది. అంటే ఏదైనా నేను ఒక పని ప్రారంభం చేశాననుకోండి, ఒక పూజ చేసుకుంటున్నాను అనుకోండి, ఆ పూజ చేసేటప్పుడు ఓం నిధనపతయీ నమః అన్నాను అనుకోండి, నా మనసు భగవంతుని యొక్క పాదముల మీద పువ్వు వేసేటప్పుడు నిలబడుతుంది. ఓం నిధనపతాంతికాయ నమః అన్నాను అనుకోండి, వెంటనే మనస్సు ఏమంటుందంటే నీకు తెలుసు కదా, ఓం ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః ఇవి అని నోటిని చెప్తుంది. చేతిని పువ్వు తీసి ఇలా వేసేయి పాదముల దగ్గర అని చెప్పేస్తుంది. తను ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏదో ఎప్పుడో చేయవలసిన పనో, ఎప్పుడో జరిగిపోయిన విషయమో, ఏ రాగద్వేషాలతోటో ఏదో పట్టుకుని ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ యాంత్రికంగా పని అయిపోతూ ఉంటుంది. ఈశ్వరుడు అంటాడు, నాకు అలా చేసినది అక్కర్లేదు, అది తంతు. నాకు కావలసింది నువ్వు భక్తితో, అంటే నీ మనసు అక్కడ పెడితే నేను తీసుకుంటాను. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఏను భుజింతున్నంటాడు. నాకు కావలసింది నీ మనసు అక్కడ పెట్టి ప్రీతితో నాకు తీసుకుంటాను. అంతేకాని ప్రీతి లేకుండా నీ మనసు అక్కడ పెట్టకుండా నాకు ఇచ్చిందేదో అది నాకు అక్కర్లేదంటాడు ఈశ్వరుడు. అప్పుడు ఏమవుతుంది? యాంత్రీకరణం చేస్తుంది ఇంద్రియాల్ని. 2, అపారమైనటువంటి వేగము దాని సొత్తు. ఆ వేగము దాని సొత్తు కాబట్టి ఒక చోట నిశ్చలంగా ఉండదు. అస్తమానం పరిగెత్తి అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. అటు ఇటు వెళ్ళిపోయి అక్కర్లేని విషయములను పట్టుకుని అక్కర్లేని విషయములను ఆలోచన చేయడం మొదలెడుతుంది. ఎప్పుడైతే అది పతన కారణమని తెలిసినా దానికి నదరగా అనిపించింది కాబట్టి ఏది పట్టుకోకూడదో దాన్ని పట్టుకుని ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టింది అనుకోండి, సంగము చెందుతుంది. సంగము చెందిందనుకోండి, పతనం ఇక అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అందుకే గీతాచార్యుడు భగవద్గీతలో అంటాడు, జాయతో విషయాన్ పుంసః సంగత్ శేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహా స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటాడు. ఇది క్రమం పడిపోవడానికి. ఏది పట్టుకోకూడదో మనసు ముందు అది వెళ్ళి పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత ఇక దాంతో బాగా ఆలోచించి దానిని మనం ఎలా పొందాలి అన్న ఆలోచన మొదలు పెడుతుంది. దాన్ని పొందాలి అన్న కామాన్ని పొందుతుంది. అది పొందలేకపోతే కామాత్ క్రోధోభిజాయితే, అందులోంచి కోపం బయలుదేరుతుంది. క్రోధాద్భవతి సమ్మోహః, దాని వలన అజ్ఞానం వస్తుంది ఆ క్రోధం వల్ల. సమ్మోహ స్మృతి విభ్రమః, ఇంతకుముందు విన్నవి కూడా ఇప్పుడు మరిచిపోతాడు దానివల్ల. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, ఎప్పుడైతే అలా మరిచిపోయాడో బుద్ధి నశించిపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి నశించిపోయిన వాడు పతనమైపోతాడు. కాబట్టి మనసు దేనిని పట్టుకోకూడదో దానిని పట్టుకోకుండా, దేనిని పట్టుకోవాలో అది పట్టుకునేటట్టు,
పసిపిల్లవాడికి నచ్చ చెప్పినట్టుగా నచ్చ చెప్పి దానికి క్షేమకరమైన విషయములను ఆలంబనంగా ఇచ్చి అది మాట వినేటట్టు చేసుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు. అందుకే మనసుని నిగ్రహించడం నోటితో చెప్పినంత తేలిక మాత్రం కానే కాదు. మనసుని నిలబెట్టగలిగితే ఇంకా అంతకన్నా ధన్యాత్ముడైన వాడు లోకంలో ఉండడు. ఇచ్చ వచ్చినట్టు తిరిగేటటువంటి మనసుని నిగ్రహించి ఏది క్షేమకరమో అటువైపుకి నడిపించగలిగిన వాడెవరో వాడు ఉదాత్తమైనటువంటి గుణమును పొందినవాడు. అందుకే మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమేసు వ్యవస్థితం అంటారు రామాయణంలో స్వామి హనుమ. ఇంద్రియములు ఎప్పుడూ వాటి పని అవి చేస్తూ ఉంటాయి. కన్ను అన్నింటినీ చూస్తూ ఉంటుంది. కానీ దేన్ని చూసినా అందులో భగవంతుని యొక్క సౌందర్యం, భగవంతుని యొక్క విభూతి, భగవంతుని ఐశ్వర్యం, భగవంతుని తేజస్సు చూడగలిగిన వాడు చూసినంత మాత్రం చేత పాడైపోవట్లేదు. కానీ మనసు అలా పవిత్రం కానినాడు కన్ను చూసి వెళ్ళి తగులుకుంటే దాని చేత కామక్రోధములను పొంది అజ్ఞానము, బుద్ధినాశనము, పతనము పొందితే తొందరగా జారిపోతాడు. అలా జారిపోకుండా ఉండాలి అంటే మనసుని నిగ్రహించడం అనేటటువంటిది ఎంతో ప్రధానం. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం న మనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు దేవి భాగవతంలో వ్యాసుడు. ఎన్ని తీర్థములకు వెళ్ళినా, ఎన్ని క్షేత్రములకు వెళ్ళినా మనసుని నిగ్రహించడం చేత కాకపోతే ఆ తర్వాత జారుడు మెట్ల మీద ఉండి ఎప్పుడు జారిపోతాడో, ఎంత కిందకి జారిపోతాడో, ఎంత పతనమైపోతాడో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే మనసుని నిగ్రహించడం అనేటటువంటిది అంత ప్రధానమైనటువంటి ఉత్తమ గుణం. జీవుడు తరించాలి అంటే, జీవుడు ఉన్నతిని పొందాలి అంటే తన మనసుని తాను నిగ్రహించగలగాలి. అలాగే అస్థేయం, తనది కానిది, తనకు చెందనిది తనకి బెడ్డ ముక్కలా కనపడాలి. అది నాది కాదు. కాబట్టి పరద్రవ్యాన్ని లోష్ఠవత్. నేను రహదారి మీద నడిచి వెడుతున్నప్పుడు ఎన్నో బెడ్డలు కనపడతాయి. కనపడిన ప్రతి బెడ్డ ముక్క తీసి జేబులో వేసుకుంటానా? వేసుకోను కదా. నాది కానిది, నాకు చెందనిది నాకు బెడ్డ ముక్కతో సమానం, అందుకని నాకొద్దు అని విడిచిపెట్టి వెళ్ళిపోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించాలి. అలాగే శౌచం, బాహ్యాభ్యంతరముల యందు శౌచం ఉండాలి. మనసు నిర్మలంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. ఎప్పుడు మంచి విషయములను దానికి ఆలంబనంగా ఇవ్వాలి. చిన్నపిల్లలు చూడండి, ఏదో ఒక వస్తువు తల్లి చేతికి ఇవ్వకపోతే ప్రమాదకరమైన వాటిని పట్టుకుంటారు వెళ్ళి. ఏ పదునైన కత్తో, కత్తిపీటో, కత్తెరో ఇటువంటివి పట్టుకుంటారు. అందుకని అమ్మ అటువంటివి వాడి చేతికి అందకుండా దూరంగా ఉంచి వాడు ఏం పట్టుకుని ఆడుకుంటే వాడికి ప్రమాదం కలగదో అటువంటి క్షేమకరమైనటువంటి వస్తువు వాడి చేతికి ఇస్తుంది. ఏదో దోసకాయ ఇస్తుంది, ఓ వంకాయ ఇస్తుంది, ఓ కాగితం ఇస్తుంది, ఇటువంటి వాటితో ఆడుకోమంటుంది. దానివలన పిల్లవాడికి ఏ విధమైన ప్రమాదం కలగదు. సాధకుడు ప్రయత్నపూర్వకంగా మనసుకి మంచి విషయాలు ఆలంబనంగా ఇవ్వాలి. ఇస్తే అది దాన్ని పట్టుకుని దాని గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.